అయినటువంటి సమయంలోకి వచ్చున్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు అందజేస్తారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు, వందనాలండి. 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానం. వందనాలమ్మ. వందనాలు. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభువు తన సన్నిధి మనకు ఈ ఉదయకాల సమయం అనుగ్రహించి ఆయనను స్తుతించి ఆరాధించి మహిమపరచటానికి శ్రేష్టమైన సహవాసంలో నడిపించినందుకు ఆయనకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు. రండి వాక్య భాగంలోనికి వద్దాము. ఈ రోజుకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32వ వచనములోని ఆఖరి భాగం చదువుకుంటాము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32వ వచనములోని ఆఖరి భాగము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. దానిలో మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేహులు. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సమస్తము సాధ్యమేంటిన మా పరలోక తండ్రి, మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో చేర్చి ఈ ఉదయము మీ పరిశుద్ధ సన్నిధి మాకు అనుగ్రహించి మీ నిత్యమైన పరిశుద్ధ సత్యము మాకు తెలియచేయని ఉద్దేశించుండగా నా తండ్రి, ఆ మాటలు మీరే మాతో మాట్లాడమని వాక్యం ద్వారా హెచ్చరింపబడిన మేము పరిపూర్ణులమై మీ పరిశుద్ధ నామముకు మహిమకరంగా జీవించటానికి అనుదినము ఆత్మలో వర్ధిల్లుచు మా జీవితాలలో ముందుకు సాగటానికి అనేకులకు మా తండ్రి మీ పరిశుద్ధమైన జీవం కలిగిన ఆహారము పంచిపెట్టడానికి మా అందరి తారైనంత కృప కుమ్మరించమని బ్రతిమాలుకుంటూ అల్పురాలని అయోగ్యరాలని నన్ను మీ సెలవు చాటున మరుగుపరిచాను పరలోక తండ్రి. నా నోటిని మీరు బూరగా మాత్రము వాడుకొని మీరే మాట్లాడమని మీ పరిశుద్ధ స్వరాన్ని మాకు వినిపింప చేయమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలు అప్పగించుకుంటూ మీ ఆత్మ కుమ్మరింపుకై ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావము సమస్తము మీకే ఆరోపిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనకు దేవుడు మనతో మాట్లాడిన విషయముగా 13వ అధ్యాయము 32వ వచనంలోని ఆఖరి భాగము ఉన్నత దేహులు. ఉన్నత దేహులు. జేమ్స్ జైగాంటిక్ ఫిగర్స్, దీర్ఘకాయలు, భారీ శరీరులు, శరీర సౌష్ఠం కలిగిన వారు. కానీ ఫిజికల్గా వారు ఆ రీతిగా కనపడుతున్నప్పటికీ ఆంతర్యములో, అంతరంగంలో, మన పరిభాషలో వారు రాక్షసులు, గుండాలు, రౌడీలు, హంతకులు, దోపిడీదారులు, దొంగలు, దష్టము విత్తువారు, కీడుకోయేవారు, సంఘానికి చెడుపు చేయవారు, అశాంతి కలిగించే లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారు. దీన్ని మనము ఆధ్యాత్మిక కోణంలో మనం పరిశీలిస్తే ఈ ఉన్నత దేహులు అనేది మన జీవిత యాత్రలో, మన ప్రయాణంలో మరి అడ్డుగా నిలిచే సమస్యలు, ఆటంకాలు, అవరోధాలు, అడ్డుబండలు. అటువంటి స్థితిలో మనిషి స్థిమితం కోల్పోతాడు, బలహీనుడవుతాడు, విశ్వాసం కోల్పోతాడు, పడిపోతాడు. ఇంకో కోణంలో చూస్తే ఈ ఉన్నత దేహులంతా కూడా మనకు అనుదినము, అనుక్షణము మన జీవితంలో మరి
ఎంతసేపు ఒక సవ్యమైన దిశలో నడిపించబడకుండా అపసవ్యమైన దిశలో నడిపించబడటానికి ప్రోద్బలాన్నిచ్చేవారు, దోహదం చేసేవారు. మరి ప్రభు ఈనాడు మనతో మాట్లాడిన సందేశము అటువంటి పరిస్థితులలో మనము ప్రభువును ఏ కోణంలో వీక్షించగలుగుతున్నాము, ఏ కోణంలో చూడగలుగుతున్నాము, ఆయనకు మనకు మధ్య ఉన్న సంబంధము ఎంత పటిష్టమైంది, ఎంత బలమైంది, ఎంత ఆరోగ్యకరమైంది, ఎంత విశ్వాసంతో కూడుకున్నది. కోణం అంటే 2 సరళ రేఖలు లేక కాంతి రేఖలు ఒక బిందువు వద్ద కలుసుకుంటే ఫలితంగా మధ్య ఏర్పడే ఆ చిన్న ప్రదేశాన్ని మనం కోణం అంటాము. ఒక రెండు సరళరేఖలు తీసుకున్నాం అనుకోండి, ఒకటి స్ట్రెయిట్ లైన్, ఒకటి హారిజాంటల్ లైన్. ఈ రెండింటి మధ్య ఒక బిందువు వద్ద ఈ 2 కలుసుకున్నాయనుకోండి, ఆ మధ్య ఉండే వృత్తాన్ని మనము కోణం అంటాము. ఈ కోణాన్ని మనము డిగ్రీలలో కొలుస్తాము సాధారణంగా. ఆ డిగ్రీలు అవి 45 డిగ్రీలు ఉండొచ్చు, 90 డిగ్రీలు ఉండొచ్చు, 360 డిగ్రీలు ఉండొచ్చు. ఆ డిగ్రీలు అన్నవి, ఆ వేరియేషన్ అన్నది మనకు దేవునికి ఉన్న మధ్యనున్న పటిష్టమైనటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది అన్నమాట. మనకు క్రీస్తు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది, అనుభవాన్ని తెలియజేస్తుంది. మనం ఎంత లోతుగా వేరు పారినాము ప్రభువులు అన్నది తెలియజేస్తుంది. మనం ఎంత లోతుగా పారితే అంత అవగాహన, మనకు ప్రభువుని గురించిన అవగాహన ఉంటుంది. దాన్ని బట్టి మనకు దేవునికి ఉన్నటువంటి ఆ దృక్పథం మారుతుంది. ఆ దృక్పథం అన్నది అది బలహీనమైందా, బలమైందా, ఏ దిశలో మరి దాని యొక్క పటిష్టత మనము పొందుతుంటున్నాము, అనుభవిస్తుంటున్నాము అన్నటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఒక అవగాహనలోకి నడిపించబడటం ద్వారా అది అది ఎంత బలమైన విశ్వాసము మనకుందు అన్నది తెలియజేస్తుంది. ఒక ప్రామాణికంగా మన విశ్వాసాన్ని తెలియజేసేది ఆ అవగాహన. ఆ దేవునిలో మనం వేరుపారటము, మనము ఎంత గొప్పగా ఆయనను నమ్మితే మన సాక్ష్యం అంత గొప్పదవుతుంది. ఆ ఆత్మీయ సాక్ష్యం అన్నది ఈ ఆత్మీయ కోణంలో మనము చూడగలిగినప్పుడు, ఆ కోణములు చూడగలిగినప్పుడు మాత్రమే మరి దేవుని యొక్క బలిష్టమైనటువంటి సంకేతము, సందేశము ఇతరులకు అందించగలుగుతాము. ఆ బలహీనతను బట్టి, ఆ బలమును బట్టి మాత్రమే మనము ఇతరులతో కలిగినటువంటి సంబంధము పటిష్టం చేయబడటానికి, లేకపోతే మరి అధపాతాళానికి, అధపతనానికి లోనయ్యేటటువంటి జీవితాలను పునరుద్ధరించటానికి ప్రభు మనల్ని ఒక సాధనములుగా వాడబడటానికి ప్రభు నిశ్చయించేవాడైంటున్నాడు, కోరుకునేవాడైంటున్నాడు. కాబట్టి మనము ఒక సమస్య లేకపోతే మన జీవితంలో ఒక అడ్డుబండగా, ఉన్నత దేహాలు కలిగినటువంటి వాడుగా మన ముందు నిలబడినటువంటి పరిస్థితులలో అది ఒక అడ్డుబండ, అడ్డు రాయి, ఒక పెద్ద సమస్య, గడ్డు సమస్య, ఎవరు తీర్చలేనటువంటి సమస్య, దేవుడు మాత్రమే తీర్చగలిగినటువంటి సమస్య అయినప్పుడు మనము తీసుకునేటటువంటి నిర్ణయము, మన దేవుని ఎడల మనకున్నటువంటి అవగాహనను బట్టి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనము ఆ విషయాన్ని గురించి ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి విషయం ఏంటంటే, మనకందరికీ బాగా తెలిసినటువంటి విషయం ఏంటంటే, యాత్రలో బయలుదేరినటువంటి ఇశ్రాయేలు జనాంగము మనకు తెలుసు. వారు విడుదలను నొందినారు, విమోచనను నొందినారు. దేవుని యొక్క ఆధ్వర్యంలో, మోషే ఏర్పరిచినటువంటి నాయకత్వంలో వారు ముందుకు నడుస్తుంటున్నారు.
వారు దేవుడు ఎందుకు విడుదల చేశాడు, ఎందుకు నడిపించాడు అంటే, మరి వారి మొర విని దాసత్వం నుండి విడిపించి, మరి వారిని తను స్వాస్థ్యంగా ఇస్తానన్న కనానుకు చేర్చాలి, స్వతంత్రించుకోబోయే దేశానికి చేర్చాలి అన్నది ఆ ప్రయాణంలోని ముఖ్య ఉద్దేశమై ఉంటుండగా, ఇక్కడ మనకు కనపడుతున్న పెద్ద అవరోధము, పెద్ద అడ్డుబండ, పెద్ద అడ్డురాయి ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రాన్ని చూసేటటువంటి దృష్టిలో, అంటే వారు ఎదుర్కొనేటటువంటి ఈ సమస్యను గురించినటువంటి అవగాహనలో వారికి ఖచ్చితంగా దేవుని యొక్క నడుపుదల, నింపుదల కావలసినటువంటి అవసరములో వారు ప్రదర్శిస్తున్నటువంటి వైఖరి ఏంటి, వారు చూపుతున్నటువంటి విధానం ఏంటి, వారి అంతర్గతము దేవుని ఎడల ఎంత బలంగా ఉంది అన్నటువంటి ఒక బలమైనటువంటి దేవుని గురించినటువంటి గొప్ప అవగాహన కలిగించేటటువంటి ఒక పరిశుద్ధ సత్యము మన ముందు ఉంచబడుతున్నది. అలాంటి జీవితమే మనము ఎదుర్కొన్నప్పుడు, అలాంటి గొప్ప అవాంతరము, గొప్ప అడ్డుబండ, అడ్డు సమస్య, ఒక దాటలేనంత లోతైనటువంటి ఎర్ర సముద్రం లాంటి మహాభయంకరమైనటువంటి క్లిష్ట సమస్య మన జీవితాలలో ఎదుర్కొన్నప్పుడు మన సాక్ష్యం అంటే, మనం ఏ కోణంలో దేవుని చూడగలుగుతున్నాం, ఏ కోణంలో ఆయనను సంధించగలుగుతుంటున్నాము. ప్రభు యొక్క వెలుగు రేఖ ఒక రేఖ అయినప్పుడు, మన జీవిత విధానం అన్నది ఒక రేఖ అయినప్పుడు, ఈ రేఖను దేవునితో సంఘటితం చేసినప్పుడు ఏర్పడేటటువంటి ఆ మధ్య కోణము ఎంత బలమైంది, ఎంత శక్తివంతమైంది అన్నది మనకు తెలియచేయబడటానికి, పరీక్షించుకోవటానికి, మనల్ని పరీక్షించుకోవటానికి ఇది ఒక దృష్టాంతంగా, ఒక గొప్ప సాక్ష్యంగా దేవుడు మన మధ్య ఉంచుతుంటున్నాడు. ఇక్కడ మనం ముగ్గురు వాళ్ళని చూస్తుంటున్నాము, ఒకరిని మోషేని చూస్తుంటున్నాము, ఇశ్రాయేలు జనాంగాన్ని చూస్తుంటున్నాము, వారిని తరుముకొస్తున్న 10వ సైన్యాన్ని చూస్తుంటున్నాము. ఒక్కొక్కరి దృక్పథం ఎలా ఉంది, ఒక్కొక్కరి అవగాహన, దేవుని గురించినటువంటి అవగాహన ఎలా ఉంది, ఒక్కొక్కరు ఎంత లోతుగా పాడి ఉంటున్నారు అన్న విషయము మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుండగా, మనము ఏ స్థితిలో ఉంటున్నాము, మన ఎదుట ఉంచబడినటువంటి పందెము మనం ఓపికగా పరిగెత్తాలి అంటే, మనకు తగులుతున్న ఈ అడ్డురాయి, అడ్డుబండల విషయంలో మనం చూపుతున్నటువంటి విశ్వాసం ఏంటి, బలమైనటువంటి అనుభవం ఏంటి, మన అంతరంగంలో ప్రభు ఎంత లోతుగా ఉన్నాడు అన్నది మనము పరిశోధించుకోవాల్సినటువంటి సమయము, సందర్భము. మోషే ఏం చెప్తుంటున్నాడు, మోషే నాయకత్వంలో ముందుకు నడుస్తుంటున్నారు. విడుదల చేశారు. ఎక్కడ విడుదల చేశారు? ఎర్ర సముద్రపు తీరమును విడుదల చేశారు. అప్పుడు ఏం జరిగింది? 10 సైన్యాలు వెంటబడటం ఆరంభించాయి. ఆ సందర్భంలో ముందు దారి లేదు, వెనుక వారిని సంధించలేదు. ఇటువంటి భయానక పరిస్థితులలో మోషే మాట్లాడుతున్న విధానం ఏంటి, మోషేకు కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే, మనం నిర్గమకాండానికి వద్దాము. నిర్గమకాండము 14వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు, ముగ్గురికి సంబంధించినటువంటి విషయాలు, 10వ సైన్యానికి సంబంధించింది, మరి ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించింది, మోషేకు సంబంధించినటువంటి ఈ విషయములు, లేకపోతే దేవునిలో ఉన్నటువంటి దేవుని విషయంగా వారికి కలిగిన అవగాహన ఎంత లోతుగా వారు దేవుని యందు పారి ఉంటున్నారు అన్నటువంటి విషయాన్ని మనం వస్తే వెంటనే ఇక్కడ ఆ విషయాన్ని చూస్తున్నప్పుడు మోషే మాట్లాడుతున్న మాటలేంటి, మరి ఇశ్రాయేలు జనాంగం ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి హృదయంలోని అంతరంగం ఏంటి అన్నది పరిశీలిస్తే, మోషే ఏం చెప్తుంటున్నాడు, ఆయనకి ఏ మాత్రం కూడా ఆ ఎర్ర సముద్రం అన్నది ఒక అడ్డురాయిగా, అడ్డుబండగా కనిపించటం లేదు అసలు. అందుకే ఏం మాట్లాడుతున్నాడు, భయపడకండి, యెహోవా మీకు నేడు కలుగ చేసే రక్షణను మీరు ఊరిక నిల్చుని చూడండి,
మీరు నేడు చూస్తున్న ఐగుప్తీయుల మీదట మీకు ఎన్నడూ కనపడరు. యెహోవా మన పక్షాన యుద్ధం చేస్తాడు, మీరు ఊరిక మాత్రమే ఉండవలే అని ఖచ్చితంగా చెప్తుంటున్నాడు. ఏ మాత్రము సడలని మొక్కువని విశ్వాసంతో ఆయన యొక్క ఒక స్టాండర్డ్ లైఫ్ ను మనకు చూపిస్తుంటున్నాడు. అది స్ట్రాంగ్ డిటర్మినేషన్ చూపిస్తుంటున్నాడు. మొక్కుపోని విశ్వాసాన్ని చూపిస్తుంటున్నాడు. ఏ పరిస్థితుల్లో ఇది మనకు అడ్డుపడిన కాబోదు, మనం సునాయాసంగా ఎర్ర సముద్రాన్ని దాటుతాము, మీరు భయపడకండి, విశ్వాసం ఉంచండి, ఇంత గొప్ప కార్యాలు చేసిన ప్రభు మనతో ఉన్నాడు కదా, ఇంతవరకు నడిపించిన ప్రభు మనతో ఉన్నాడు కదా అని ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోటి మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని బలపరుస్తూ ఉంటున్నాడు, వారిని స్థిరపరుస్తూ ఉంటున్నాడు, వారికి సంపూర్ణమైన దేవుని గురించినటువంటి సందేశాన్ని తెలియజేస్తుంటున్నాడు. ఆయన ఏమైనా చేయగలడు అని చెప్తున్నాడు, ఏదైనా మార్చగలడు అని చెప్తున్నాడు, ఎంత గొప్ప సాహసకార్యమైనా చేయగలడు అంటున్నారు, ఎంత గొప్ప మహోన్నత కార్యమైన మన ఇలా జరిగించగలడని మరి మోషే మాట్లాడుతుంటున్నాడు. ఇంకా మనము వీరి దగ్గరికి వస్తే, ఇశ్రాయేల్ జనాంగానికి వస్తే, మొరపెట్టేటమేమో మొరపెట్టాడు 14వ వచనంలో నిర్గమకాండంలో మనం చూస్తుంటున్నాము. మరి వారంతా బయలుదేరి పదో సైన్యాలు వెంటబడుతుంటాయి. కఠినమైన హృదయం కలిగినటువంటి ఫరో వారిని తిరిగి ఎందుకు వారిని తిరిగి తమకు దాసులుగా చేసుకోకూడదు అన్నటువంటి ఒక దురుద్దేశంతో ముందుకు వస్తున్నటువంటి పదో సైన్యాన్ని మనం చూస్తుంటున్నాము. ఆ సందర్భంలో మనం 10వ వచనంలో మనం చూస్తున్నది, 11వ వచనంలో వారు యెహోవాకు మొరపెట్టారు నిజమే, దేవుడు వారితో ఉంటాడన్నటువంటి ఒక విశ్వాసం వారికి ఉంది, కానీ అది అసంపూర్ణంగా ఉంది. ఆ అవగాహన సంపూర్ణంగా లేదు, లోపించినటువంటి అవగాహన, స్థిరమైనటువంటి విశ్వాసంతో వారు ముందుకు సాగటం లేదు. ఎందుకు సాగటం లేదు అన్న విషయానికి వస్తే, వెంటనే మనకు కనపరుస్తున్నటువంటి వారి ఒక అంతరంగము, వారి నోటి ద్వారా వెలువడుతున్నటువంటి మాటలు ఏం తెలియజేస్తున్నాయంటే, ఏమంటున్నారు మోషేతోటి, ఏమంటున్నారు 11వ వచనం చూస్తే, 14వ అధ్యాయం 11వ వచనం చూస్తే, అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగుటయే మేలని చెప్పిరి. చాలమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడ మనకు కనపరుస్తున్నటువంటి వారి అంతరంగం ఏంటంటే, ఇంత గొప్ప కార్యం చేసిన ప్రభువు అన్ని తెగుళ్ళను రప్పించి తమకు మాత్రమే ఏ తెగులు అంటకుండా భద్రపరిచి కాచి కాపాడి ఫరో నుండి విడుదల విమోచన కలిగ చేసిన ప్రభు ఇంకెందుకు మనతో దారి వెంబడి ఉండడు? మోషేని ఏర్పరిచాడు కదా, మోషేకి ఒక కర్ర ఉంది కదా, ఆ కర్ర ద్వారా ఎంత మహత్కారమైన జరిపేంత శక్తి కలిగినటువంటి ప్రభు తోడై ఉన్నాడు కదా, ఎందుకు మనం భయపడాలి అని ప్రార్థించుతూనే ఉండిపోవాల్సిందే. వారు దేవుణ్ణే సంపూర్ణంగా విశ్వసించి మోషేతో పాటు ముందుకు సాగటానికి ఏమాత్రము సందేహించని స్థితిలోనికి వారు నడిపించబడాల్సిందే. కానీ వారి యొక్క దృష్టి లేకపోతే వారు దేవుని చూడటంలో, దేవుని అర్థం చేసుకోవటంలో, దేవునితో సంపూర్ణమైనటువంటి బంధం ఏర్పరచుకోవటంలో ఇంకా బలహీనంగానే ఉంటున్నారు. అటు ఇటు తిరిగేటటువంటి చూపు కలిగినటువంటి వారు ఉంటున్నారు. ముందుకు స్ట్రైట్గా చూసే చూపు వారు కలిగినటువంటి స్థితిలో లేరు. కాబట్టి ఏమంటున్నారంటే, ఇంత దూరం రావాలా, ఏమి ఐగుప్తు దేశంలో సమాధులు లేవా, అక్కడే చచ్చిపోయి ఉండేవాళ్ళం కదా, ఎందుకు ఇంత దూరం వచ్చి వీళ్ళ చేతిలో చచ్చిపోయేది, కాబట్టి మేము వాటికి సరెండర్ అవుతాము, అక్కడ బానిసలుగా ఉండటానికే మేము సిద్ధపడతాం, కానీ ఇలా అర్ధాంతరంగా చచ్చిపోవటానికి మాకు ఇష్టం లేదు అన్నటువంటి ఒక భావన వ్యక్తీకరిస్తుంటున్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని చూస్తూ ఉంటున్నాము. వారి యొక్క అంతరంగము ప్రభువుతో సంపూర్ణంగా విలీనమైనటువంటి పరిస్థితిలో లేదు.
సంపూర్ణంగా దేవునితో అంటు కట్టబడినటువంటి పరిస్థితిలో లేదు. బలహీనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని చూస్తుంటున్నాము. ఆ అడ్డురాయి, అడ్డుబండను తొలగించేటటువంటి ఆ శక్తి సర్వశక్తిమంతుడైన దేవునికి ఉంది అన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము లోపించిన వారుగా చూస్తుంటున్నాము. అవిశ్వాసులుగా మనం చూస్తుంటున్నాము. మోషే మీద సన్నిధి గొనిగేటటువంటి జనాంగంగా మనం చూస్తుంటున్నాము. ఒక దేవుడు ఏర్పరిచిన ఒక నాయకత్వంలో నమ్మకం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని చూస్తుంటున్నాము. ఈనాటి మన పరిస్థితిని గురించి ప్రభువు పరిశీలించుకోమంటున్నాడు. పరిశోధించమంటున్నాడు. మన అంతరంగాన్ని దేవునితో మనకున్నటువంటి ఆ అనుబంధాన్ని ఎంత బలమైందా బలహీనమైందా పరీక్షించుకోమంటున్నాడు. ఎందుకంటే మన నిజ జీవితం యాత్రా జీవితం ఏంటుండగా ఈ యాత్రా జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి అనేక సమస్యలు, శోధనలు అది ఏవైనా కావచ్చు. అవి ఎదుర్కొంటూనే ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. కానీ ప్రభు వాగ్దానం ఇచ్చినట్లుగా ఆయన మనతో ఉంటున్నాడు. ఆనాడు ఇచ్చిన వాగ్దానాలు మన ఎడల ఎప్పుడు కూడా స్థిరపరచేవాడే అంటున్నాడు. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుమన్నటువంటి వాగ్దానము నిరంతరము మనతోనే ఉంటుంది అన్నటువంటి వాస్తవాన్ని విస్మరించినటువంటి వారిగా మన జీవితాలలో ముందుకు సాగుతున్నామేమో. బలహీన స్థితులలో బలపరచబడట్లేక కృంగిపోతున్నామేమో, పడిపోతున్నామేమో, సైతాన్ చేతిలో తిరిగి బందీలమైపోతుంటున్నామేమో. అపవాదికి కలిగించేటటువంటి ఆ దురాలోచనలకు మరి పడిపోయే స్థితిలోనికి వస్తుంటున్నామేమో. ఆ యోబు అంతటి నీతిమంతుడు భక్తి కలిగినటువంటి యోబు అంత భయంకరమైనటువంటి స్థితిలో కూడా మక్కువనే విశ్వాసంతో ప్రభునే స్తుతిస్తూ, ప్రభునే ఆరాధిస్తూ, ప్రభునే మహిమపరుస్తూ ఉన్నటువంటి సందర్భం మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ యోబుతో పడినటువంటి కష్టాలు కానీ, ఎదుర్కొన్న సమస్యలు కానీ, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు కానీ బేరీజు వేసుకొని చూస్తే అవి చాలా అల్పమైనవి అన్న వాస్తవికత మనకు ఖచ్చితంగా మనకు బోధపడుతుంది. కాబట్టి మనకు అటువంటి అడ్డు సమస్యలు, అడ్డుగోడలై ఉంటున్నటువంటి జీవిత యాత్రలో ఖచ్చితంగా ప్రభువును సంపూర్ణంగా విశ్వసించినటువంటి వారుగా అది ఎలా ఉండాలి, ఆ కోణం ఎలా ఉండాలి అంటే 360 డిగ్రీల కోణంలో ఉండాలి. ఒక సంపూర్ణ కోణం కావాలి. ఒక బిందువు వద్ద ఒక రేఖ ఆరంభించినప్పుడు ఒక వృత్తాన్ని మనం తీసుకుంటే ఆ వృత్తంలో ఒక బిందువు వద్ద ఒక రేఖ ఆరంభమైందని ఘోషించుకుంటే ఆ వృత్తం చుట్టూ అది పరిభ్రమిస్తున్నప్పుడు తిరిగి ఎక్కడ ప్రయాణం చేసిందో అక్కడికే చేరగలిగితే అది ఒక సంపూర్ణమైనటువంటి కోణం అన్నమాట. 360 డిగ్రీల కోణం అది. అంటే ఒక సంపూర్ణత తెలియచేస్తుంది. అది కావాలని ప్రభు ఆదేశిస్తున్నాడు. అది మనలో ఉందా లేదా పరీక్షించుకోమంటున్నాడు. తిరిగి నువ్వు ప్రభుతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటున్నావు. ఆ ప్రయాణం చేసేటటువంటి ఆ మార్గం అంతట్లో ప్రభు నీకు తోడై ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీతోనే నడుస్తూ ఉన్నాడు అని నాకేమి భయము అన్నటువంటి ఒక స్థిర నిశ్చయత కలిగినటువంటి జీవితం మనకు కావాలి అంటున్నాడు ప్రభు. మనకిస్తున్నటువంటి సందేశం అయితే ఆ రోజు మోషే యొక్క దృక్పథాన్ని మనం ఆలోచన చేస్తే మోషే ఎలాంటి స్ట్రాంగ్ మైండ్తో ఉంటున్నాడంటే ఆయన ఎదుర్కోబోయే సమస్యల నుండి తప్పకుండా ఖచ్చితంగా మరి తన ముందుకు సాగగలడు. మనము 18వ కీర్తనలో ఒక అనుభవాన్ని చూస్తుంటున్నాము. దావీదు సౌలు చేతిలో నుండి విడిపించబడినప్పుడు రచించినటువంటి కీర్తనలో 18లో చూస్తుంటున్నాం. అక్కడ దావీదు ఏమంటున్నాడు, మహాజలరాశుల నుండి ఆయన నన్ను తప్పించాను అంటున్నాడు. ఇక్కడ మోషే కూడా అదే దృక్పథము కలిగి ఉన్నటువంటి వాడుగా మనము ఖచ్చితంగా మనకు ఊహిస్తే కనిపిస్తున్నటువంటి పరిశుద్ధ సత్యం అదే. మోషే మాట్లాడిన ప్రతి మాట ఏం తెలియజేస్తుంది, ఏం సాక్ష్యం ఇస్తుంది, ఏం ప్రభువుని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉందంటే ఆయన సంపూర్ణంగా దేవుడు నా బలం అంటున్నాడు. యెహోవా నా బలమా యథార్థమైనది నీ నామం
పరిపూర్ణమైనది నీ మార్గం. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు. సంపూర్ణంగా విశ్వసిస్తున్నటువంటి హృదయాన్ని కనపరుస్తుంటున్నాడు. ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రము, ఆ జలరాశుల నుండి మనకు కనిపిస్తున్నటువంటి అంధకారము, ఈ చీకట్లో నుండి ఆ దేవుడే దీపమై ముందుకు నడిపించి సంపూర్ణంగా విడుదల చేస్తాడు అన్నటువంటి పరిశుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తుంటున్నాడు మోషే. కానీ దానికి సంపూర్ణమైనటువంటి విరుద్ధ భావము, బలహీనమైన భావము, అవిశ్వాసానికి లోనైనటువంటి మనస్తత్వాన్ని ఇశ్రాయేలు జనంగాన్ని కనపరుస్తుంటున్నాడు. ఇంకా అసలే దేవుడుగా లేనటువంటి ఫరో సైన్యము, ఫరో రాజు యొక్క ఆంతర్యం ఎలా ఉందంటే, వీరు చిక్కుబడిపోయి ఉంటున్నారు, వీరి దారులు మూసుకుపోయి ఉంటున్నాయి. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక నా సైన్యము రథాలతో బలమైనటువంటి సైన్యం వెంటాడుతూ ఉంది. వీరిని ఎంత మాత్రమే వీరికి రక్షించబడే మార్గం అంటూ లేనే లేదు. ఖచ్చితంగా వారు మా చేతికి చిక్కుతారు. దేవుని యొక్క శక్తిని తెలియని వారు, దేవుని యొక్క బలాన్ని తెలియని వారు, దేవునితో సహానుభావం లేని వారు, తమకు దేవుడుగా లేనటువంటి జనాలు వీరు. కాబట్టి వారి ఆంతర్యము, మరి ముఖ్యంగా నడిపించేటటువంటి వారు ఆంతర్యం ఏంటంటే తిరిగి వారిని బందీలుగా చేయాలి, తిరిగి వారికి బానిసలుగా చేయాలి, తిరిగి వారి వెట్టి పనులకు ఉపయోగించుకోవాలి. ఇది అపవాది యొక్క ఆంతర్యము, ఇది అపవాది యొక్క కుట్ర, లేకపోతే అపవాది యొక్క తలంపు, లేకపోతే అపవాది యొక్క క్రియ. ఆనాడు ఫరో ద్వారా ఎగ్జిబిట్ చేయబడింది. ఈరోజు మన జీవితాలలో కూడా అదే యోచన కలిగి ఉంటున్నటువంటి అపవాది మనకు ఎదురుగా ఉన్నాడు, మనల్ని వెంబడిస్తూ ఉంటున్నాడు, మనల్ని పడదోయబడాలని చూస్తుంటున్నాడు, మనల్ని ముంచి వేయాలని చూస్తుంటున్నాడు. అగాధ జలములలో ముంచి వేసేటటువంటి కుట్ర కలిగినటువంటి మనస్తత్వాన్ని మనము ఫరో సైన్యంలో చూస్తుంటున్నాం. ఉన్నత దేహములు కలవారే, కానీ వారి అంతర్యంగం ఎలా ఉందంటే పరిపూర్ణమైనటువంటి ఒక దురాలోచనతో, దుష్టశక్తితో నింపబడినటువంటి జీవితంగా మనము చూస్తూ ఉంటున్నాం ఇక్కడ. కాబట్టి వారి యొక్క ఒక బలమైనటువంటి సాక్ష్యము, వారి సంపూర్ణంగా దేవుణ్ణి దూషిస్తూ, ఫరోని మోషేని ఎదురుస్తూ ఇశ్రాయేల్ జనాంగం చూపిస్తున్నటువంటి వారి యొక్క అంతరంగం అన్నది మరి చాలా భయంకరంగా ఎదుగుదల లేని జీవితము, ఒక సగటు మనిషి జీవితము, దాసత్వాన్ని వైపు మొగ్గు చూపేటటువంటి జీవితము మనకు కనిపింపచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఔన్నత్యం గల దేవుడు ఐగుప్తీయులకు ఈ రీతిగా ప్రభువుకు తెలుసు, వారిని ఎర్ర సముద్రం అడ్డు వస్తుందని ప్రభువుకు తెలుసు, ఫరో సైన్యాలు వెంబడిస్తాయని ప్రభువుకు తెలుసు. కానీ ఆ ఐగుప్తీయుల ఎదుట తన మహిమను ప్రదర్శించుకోవటానికి, తను ఒక గొప్ప దేవుడిని తెలియచేసడానికి, తను మహిమ పొందటానికి దేవుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఉంటున్నది. మన విషయంలో కూడా ప్రభు తీసుకునేటటువంటి నిర్ణయాలు మన కంటికి, మన దృష్టికి, మనం చూసే కోణంలో అవి ఒక కీడును కలిగలేక, ఒక బాధను, ఒక వేదనను, ఒక బరువును కలిగచేసేటటువంటి సందర్భం కావచ్చేమో, కానీ ఖచ్చితంగా ప్రభు దాన్ని అధిగమించటం ద్వారా ప్రభు మహిమ పొందటమే కాదు, మన జీవితాలకు సంపూర్ణమైనటువంటి శాంతి, సమాధానము, నెమ్మది కలుగచేసేటటువంటి ఉద్దేశము ప్రభు కలిగి ఉంటున్నాడు. కాబట్టి ప్రభు
మన ఎదుట ఉంచినటువంటి ఏ అవరోధమైన, ఎలాంటి ఉన్నత దేహాలు శారీరకంగా అటువంటి గొప్ప ఆటంకం కలుగచేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి జనాంగము మన ఎదుట ఉంచబడినప్పుడు, ఆ జనాంగాన్ని ఎదిరించే శక్తి, ధైర్యంగా ఎదురొడ్డి నిలిచి పోరాడే శక్తి, మరి ముందుకు ఓపికతో పరిగెత్తే శక్తి మనము కలిగి ఉండాలి అన్నది ఇక్కడ ప్రయాణము విడుదల కలగచేసి మార్గంలో నడిపించే మార్గం ఏ మార్గంలో నడిపిస్తుంటున్నాడు? ఒక దాసత్వంలో నుండి ఒక స్వాతంత్రంలోనికి నడిపించబడుతుంటున్నాడు. వాగ్దానం ఇచ్చిన కనాను దేశాన్ని సంపూర్ణంగా మీకు ఇస్తాను అన్నటువంటి ఒక ఆ నెరవేర్పు కోసము బయలుదేరదీసినటువంటి ప్రభువుని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. ఎదురవుతున్న అడ్డంకులు, ఆటంకాలు మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఈ జీవిత విధానంలో ఈ అవరోధము, ఈ అడ్డంకు, ఈ ఆటంకం అన్నది మరి మనం ఇంకొక కోణంలో పరిశీలిస్తే చూస్తే సంఖ్యాకాండము మనం ఇంతకుముందు చదివినటువంటి వాక్య భాగములోకి మరి ఒకసారి వద్దాము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే దేవుడు ఇక్కడ మనకు 13వ అధ్యాయాన్ని కనపరుస్తున్నటువంటి పరిశుద్ధ సత్యం ఏంటంటే, ముందుకు నడిపిస్తున్నాం. మొట్టమొదటి వచనం చదవండి ఒకసారి. 13వ అధ్యాయము, సంఖ్యాకాండం 13వ అధ్యాయము. యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను. ఆమేన్. నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. చాలు. కాబట్టి మోషేకు యెహోవా ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే, నేను మీకు ఇస్తానన్న కనాను దేశానికి మిమ్మల్ని నడిపిస్తున్నాను కదా, నువ్వు మొదట మరి మనుషులను పంపించు, కనాను దేశం అంతా సంచరించి చూసి రావటానికి. ఎందుకు అంటే ఆ జనాంగంలో ఒక నమ్మకాన్ని కలగచేసేదానికి, వారు తమకు దేవుడు స్వాస్థంగా ఇచ్చే దేశం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసేదానికి, గొప్పదనాన్ని చేసేదానికి, అది పాలు తేనెలు ప్రవహించే దేశం అని తెలియజేసేదానికి, వీరందరిలో పటిష్టమైనటువంటి ఒక నమ్మకాన్ని కలిగించటానికి దేవుడు ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని కలగచేయబోతున్నాడని, గొప్ప శ్రేష్టమైనటువంటి భూభాగాన్ని స్వాస్థంగా ఇవ్వబోతున్నాడని, తాము స్వతంత్రులమని, తమ జీవితం ఒక గొప్ప ఆనందదాయకమైనటువంటి జీవితంలోకి నడిపింపబడుతున్నామన్నటువంటి విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు పంపించమంటున్నాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క చొప్పున 12 మందిని పంపించమంటున్నాడు. 40 దినాలు సంచరించి రమ్మని చెప్తుంటున్నాడు. ఆ దేశపు ఔన్నత్యాన్ని గురించి తెలియజేయమంటున్నాడు. ఆ విషయాలను మనకి ఎక్కడ కనిపిస్తున్నాయంటే ఇదే 13వ అధ్యాయంలో 13వ వచనం నుండి చూస్తే ఆ సంపూర్ణమైనటువంటి అవగాహన మనకు కలుగుతుంది. అది ఎట్టి దేశము, దానిలో నివసించే జనము బలం గలదో బలం లేనిదో, విస్తారమైందో విస్తారం కానిదో, నివసించే భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, అవన్నీ విషయాలను పరిశీలించి చూసి తెలుసుకొని రమ్మని పంపడానికి నువ్వు ఏర్పాటు చేయని ప్రభు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. అలాగే చేయబడినటువంటి విషయం మనకి ఇక్కడంతా రాయబడి ఉంది. వచ్చినటువంటి ఒక రిపోర్ట్, లేకపోతే ఇవి సంచరించి వచ్చి వీరు తీసుకొచ్చినటువంటి విషయంలో ఇక్కడ ప్రయాణం ఎక్కడ ఎండు కాబోతా ఉంది? కనాను దేశంలో ఎండు కాబోతుంది. అక్కడికి సంపూర్ణంగా నడిపించబడాలి, అది స్వాస్థంగా పంచిపెట్టబడాలి. అటువంటి పరిస్థితులలో వీరికి ఆటంకం కలగచేస్తున్నది, వీరికి అడ్డుగా నిలిచి ఉంటున్నది ఏంటి అంటే, అక్కడ ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో వారికి కనిపిస్తున్నటువంటిది, వారికి అవరోధంగా ఉన్నది, అడ్డుబండంగా ఉన్నది ఏంటి అంటే, వారు ఉన్నత దేహులు. నిజానికి ఆ ఉన్నత దేహం అన్నది వారికి ఎట్టి ఆటంకము కలగ చెయ్యలు.
కలిగించడు అన్నటువంటి స్థిర విశ్వాసము లేని వారుగా ఎవరుంటున్నారు? దేవుని చేత నడిపించబడి ఇశ్రాయేలు జనంగా ఉంటున్నారు. దేవుని చేత మనము నడిపించబడుతూనే ఉన్నాం, కానీ ఆ సంపూర్ణమైనటువంటి ఆ విశ్వాసము లేకపోతే ఆ అవగాహన అన్నది మనకు ఉందా లేదా అన్నది మనం పరిశీలించుకోవాలి. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే, దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలం కలవారును అమోరీయులు వారి ముందర నిలవకుండా నేను నాశనం చేసింది కదా, పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనం చేసి కదా. అంటే వారు దేవదారు వృక్షాలంత బలమైన వారే కావచ్చు, సింధూర వృక్షమంతా దేవదారు వృక్షమంతా ఎత్తైన వారు కావచ్చు, సింధూర వృక్షమంత బలమైన వారు కావచ్చు, కానీ నేను వారిని ఏం చేయగలను? నిలవకుండా నాశనం చేయగలను. వారి ఫలాన్ని క్రింది వేరును కూడా, మూలమును కూడా, మూలం అంటే వేరు, సంపూర్ణంగా నేను నాశనం చేసేది కదా. అంత గొప్ప అనుభవము, అంత గొప్ప కార్యాన్ని నెరవేర్చగలిగినటువంటి ఈ స్థితి కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి దేవుడు మన మధ్య ఉంటుండగా, మరి అటువంటి బలహీన స్థితిలోనికి రాబడటానికి మరి నీ బలహీనమైనటువంటి మనస్సును గురించి సంపూర్ణంగా అవగాహనలోనికి రావాలి అన్నది దేవుని యొక్క సందేశం ఉంటున్నది. మరి ఆ ఉన్నత దేహులు అన్నటువంటి ఒక మన దేవుని ఎడల కానీ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి తన జనుల విషయంలో కానీ అది ఎంత మాత్రం అవరోధం కాబోదు. కానీ ఎవరైతే దేవునితో పటిష్టమైన పరిపూర్ణమైన అనుబంధం లేకపోతారో వారందరికీ కూడా అది ఒక భయంకరమైనటువంటి అవరోధమే, భయాన్ని కలిగించేటటువంటి అవరోధము, కీడును కలిగిస్తుంది అన్నటువంటి ఆలోచన రేకెత్తించే అనుభవంలోనికి వారు నడిపించబడతారు. అదే మనం ఇక్కడ చూస్తుంటున్నాము. ప్రభు అయిన తండ్రైన దేవుడు వారిని మార్గమంతట్లో తోడయండి, పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో నడిపించి క్షేమంగా కనాను చేర్చగలిగినటువంటి ప్రభు వారికి తోడై ఉంటున్నా కూడా వారి యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే ఏం రాస్తుంటున్నారని ఏమి రాయబడింది చూడండి. 14వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో, అప్పుడు జనులు ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. తర్వాత 2వ వచనంలో మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. చూసారా వారి యొక్క ఆంతర్యం ఎలా ఉందో, అంతరంగం ఎలా ఉందో, దేవుని ఎంత మాత్రం నమ్మారు, దేవుని ఎంత మాత్రం బలంగా, దేవునిలో బలంగా నాటబడిన వారు అంత బలహీనమైనటువంటి స్థితిలో ఏడుస్తుంటున్నారంట. ఆ ఉన్నత దేహాలు కలిగినటువంటి ఆ జీవులు. కాకపోతే అక్కడ మనకు ఆ రాయబడినటువంటి విషయంలో ఏం కనపడిందంటే, ఒకసారి 13వ అధ్యాయం, అదే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32వ వచనం నుండి చదవమ్మా. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులకు భక్షించు దేశము, దానిలో మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేహులు. ఆమేన్. చాలు చాలు. ఎందుకంట భయము? ఎందుకంటే వీరు ఎలుగెత్తి ఏడుస్తుంటున్నారు? ఎందుకంత మోషే అహరోనుల పైన సనుక్కుంటున్నారు? వారు భక్షించు వారంతా. భక్షించేవారంటే మన పరిభాషలో కాల్చుకు తినేవారు, తలలు తినేవారు. చాలామందిని చూస్తుంటాము, ఫలాని అధికారి ఫలాని వారి యొక్క తల తింటున్నాడు అని. తల తింటున్నాడంటే నిజంగా తల తింటున్నాడని కాదు, వేదనలు కలిగచేస్తుంటున్నాడు, ఇబ్బందులు కలిగచేస్తుంటున్నాడు, శ్రమల పాలు చేస్తుంటున్నాడు. పలాని అత్త పలాని కోడల్ని కాల్చుకు తింటుంది అంటే, కాల్చుకు తింటుంది అంటే శరీరాన్ని తింటున్నదే కాదు అర్థము. ఆమెకు పెట్టే బాధలు, ఆమె కలిగజేసే కీడు, ఆమె అంతరంగంలో ఉన్నటువంటి కోపము, ద్వేషము, కసి, పగ, ఇవన్నీ కూడా ఒక ఉన్నత దేహాలుగా దేవుడు మన ముందు ఉంచుతుంటున్నాడు.
వారి శరీరం కలిగినటువంటి మనమేమో ఎలా ఉంటున్నామంటే నలుసులాగా ఉంటున్నాం. అదే చెప్తుంటున్నారు వీరు. సమాచారము 12 మందిలో ఒక కాలేబు, యెహోషువ తప్ప మిగతా వారంతా కూడా విరుద్ధమైనటువంటి ఒక సమాచారము అందించటం ద్వారా ఏర్పడినటువంటి కలకలం ఇది. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వాళ్ళ దృష్టికి అట్లే ఉంటుంది. వీళ్ళు ఎలా పోల్చుకుంటున్నారంటే ఆ ఉన్నత దేహాలు ఎదుట వీరు ఒక మిడతల్లాగా పోల్చుకుంటున్నారు. మిడతలు శలభాలు కాలిపోతే బూడిదయ్యేటటువంటి సమయం చాలా తక్కువ. అంటే అంత అల్పమైనటువంటి జీవితాలుగా పోల్చుకుంటున్నారు. వారి ఎదుట నిలవబడటానికి భయపడుతుంటున్నారు, జంకుతుంటున్నారు. మరి వెనకకు పారిపోవాలని చూస్తుంటున్నారు. తిరిగి వారి ముందు జీవితానికి దాసత్వానికి లోబడట వాళ్ళు ఒక రాజుని వారి ఒక నాయకుని ఏర్పరచుకొని తిరిగి ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి ఆ బానిసత్వ జీవితమే బాగుంది. అక్కడ తినేటటువంటి ఆహారము, కూరగాయలు, కీరకాయలు, దోసకాయలు, ఎర్రగడ్డలు, ఉల్లిగడ్డలు, అన్ని మాంసము అన్నీ వారికి తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాయి. నాగలి మీద చేయి పెట్టి వెనుకకు చూసేవాడు ఎవడును కూడా పరలోక రాజ్యంలో చేరడు, సమీపించడు. వీరికి ఏర్పాటు చేయబడినటువంటి కనాను దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమై ఉంటుండగా, ఆ పొందేటటువంటి ఆ స్వాస్థ్యం ఎంతో శ్రేష్టమైనది ఉంటుండగా, మరి అటువంటి శ్రేష్టమైనటువంటి దానికోసము ఆ వ్యక్తులైనటువంటి కేవలము శారీరకంగా ఫిజికల్గా ఉన్నటువంటి ఆకారానికి భయపడి ఏడుస్తుంటున్నారు, గగ్గోలు పెడుతుంటున్నారు. మన జీవితాలలో కూడా మనకు దేవుడు ఏర్పరిచినటువంటి మార్గము, మన యాత్ర మార్గం అంతా కూడా పరమకణాన్ని చేరాలని, ఆ పరమకణాన్ని చేరటంలో మనకు ఈ దీర్ఘ శరీరం కలిగిన వారు, ఉన్నత దేహాలు కలిగినటువంటి సైతాను సంబంధమైనటువంటి ప్రతి ఆటంకము, అడ్డుబండ, శోధన వేధిస్తూ ఉంటుండగా దాన్ని సంపూర్ణంగా తొలగించే ప్రభు మనకున్నాడనే విశ్వాసంతో ముందుకు సాగలేకపోతే మన పరిస్థితి ఇలాగే. మనము కానాను చేరలేము, ప్రభు చూపించే పరమ కణాను చేరలేము అన్నటువంటి సంపూర్ణ అవగాహన కల్పించడానికి ప్రభు చూపిస్తున్నటువంటి ఈ మార్గము, వారి యొక్క అంతరంగము ఎలా ఉన్నిందో ఆ కాలంలో, ఈరోజు మనలో ఆ అంతరంగము ఎంత ఉంది, ఎంత బలహీనమైనదిగా ఉందా, బలమైనదిగా ఉందా? ఎందుకంటే మనము మన జీవిత యాత్రలో సంపూర్ణంగా మరి కొండలాంటి ఆటంకాలు, అడ్డంకులు ముందుకు సాగేయడానికి అడ్డపరిచేటటువంటి విధానాలు. ఈనాడు ఆ కొండలు పెద్దగా ఫిజికల్గా మనం చూస్తే అడ్డుబండలు, అడ్డురాళ్ళు ఏమాత్రం కాపోవటం లేదు. పెద్ద డైనమిట్స్ పెట్టి చేసి కొండల మధ్యలో దారులు ఏర్పరుస్తున్నారు, రహదారులు ఏర్పరుస్తుంటున్నారు. మరి చదును చేయగలుగుతుంటున్నారు, నివాస యోగ్యంగా చేయగలుగుతున్నారు. కానీ పరలోక ప్రభు మరి పరలోక కణాను మనకు అనుగ్రహించటానికి అలాంటి కొండలు ఎదురైనా కూడా మరి ఆ సంపూర్ణ విశ్వాసంతో కలిగినటువంటి వారమును పెకిలింపబడి సముద్రంలో పడవేయబడదు కాక అని చెప్పగలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ప్రభు మనలో నుండి కోరుతుంటున్నాడు. అలాంటి జీవితంలో మనం ముందుకు సాగాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు. ఇక్కడ మన విషయాన్ని మనము పరిశీలించి చూసినప్పుడు చాలా విభిన్నమైనటువంటి స్థితిలో ఇశ్రాయేలు జనాంగాన్ని చూపించబడుతుంటున్నారు. దాని పోలికలో మనం ఉన్నామేమో అన్నది పరిశీలించి చూసుకోవాలి. ప్రభు మనకు దారపోసినటువంటి ఆ జీవితం, త్యాగం చేసినటువంటి ఆ జీవితము పరలోక రాజ్య ప్రవేశానికి మాత్రమే అన్నటువంటి పరిశుద్ధ సత్యం గ్రహిస్తే, ఆ రోజు ఇశ్రాయేలు జనాంగం ఏవైతే ఏ రీతిగా వారికి చూపించాడో ఆ రీతిగా మనం కూడా ఆ బలహీనతకు లోనయ్యే స్థితిలో ఉన్నామని పరిశీలించుకోవాలన్నది ఈ 14వ వచనంలో చాలా ఉన్నతమైనటువంటి విషయాలు మనకు పడి ఉంటున్నాయి. ఆ విషయాలలో మరి అన్ని మనము మాట్లాడుకునేటటువంటి సమయం మనకు లేదు. కానీ మరి ఇది ఒక అంతరిద్యంలో రాబోయేటటువంటి జీవితంలో మనము ఎదుర్కొనేటటువంటి ఈ సమస్యల వలన మనం చేరలేకపోవటాన్ని
ప్రభు ఇక్కడ చూపిస్తుంటున్నాడు. ఈ అవరోధాలు, అడ్డుబండలు ఆక్షేపణ అయినప్పుడు ఖచ్చితంగా ప్రభు వారిని అక్కడికి చేర్చకుండా, ఆ పరమ కణానికి చేర్చకుండా, ఆ పరలోక రాజ్యంలో చేర్చకుండా ప్రభు ఖచ్చితంగా మరి ఆయన ఉగ్రతను మనకి ఇక్కడ చూపిస్తుంటున్నాడు. మోషతో మాట్లాడుతుంటున్నాడు, ఈ జనాంగాన్నంతా నాశనం చేసేసి నేను ఒక పటిష్టమైన గొప్ప జనాంగాన్ని నేను పుట్టించవల కలను, నీ నుండి ఒక గొప్ప జనాన్ని నీ వలన నేను పుట్టిస్తానంటున్నాడు మోషతో ఈ దేవుడు. అంటే ఆ ఉగ్రత అన్నది రాబో దినములలో ఆత్మీయ సంబంధమైనటువంటి మన జీవితములలో మనము ఇలాంటి ఒక దౌర్భాగ్య స్థితిని దేవుని ఎదుట ప్రవేశించినప్పుడు, మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయంలో 14వ అధ్యాయంలో 8వ వచనంలో, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని పిలిచి దానిని మనకిచ్చెను, అది పాలు తేనెలు ప్రవహించే దేశము. కాబట్టి మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. అంటే ప్రభు ఇస్తున్నటువంటి సందేశం. అటువంటివి ఆటంకాలు చాలా దేవుని దృష్టిలో చాలా అల్పమైనటువంటివి, చాలా ఒక దుమ్ము దుర్త సమానమైనటువంటి ఆ శక్తి ముందు అవి ఏమాత్రం నిలవబడవు. వాటికి భయపడి మీరు పారిపోయి మీ దేవుని విషయంలో మీరు వెనక అడుగు వేసినప్పుడు ఆ మంచి దేశంలోనికి మీరు ప్రవేశించరు, ఆ పరమ కణానికి మీరు ప్రవేశించరు, ఆ పాలుతేనెలు ప్రవేశించే దేశంలోనికి ప్రవేశించరు. ప్రభుతో కూడి జీవించేటటువంటి ఆ దశను కోల్పోతారు. ఆయనతో కలిసి భోంచేసే స్థితిని మీరు కోల్పోతారు. ఆయన ఇచ్చే పరలోక మన్నాను భుజించే స్థితిని కోల్పోతారు. ఇవన్నీ కూడా మీరు కోల్పోతారు. ఈ అడ్డురాళ్ళు, అడ్డుబండలను మీరు అధిగమించలేకపోతే, సంపూర్ణంగా అవగాహన లేకపోతే, మీకు కలిగే ప్రతి శ్రమ నుండి మీరు తొలగించబడతామన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మీకు లేకపోతే, మీకు కలిగేటటువంటి అంతమే తీర్పు ఏంటంటే మీరు ఆ పరమ కణాన్ని చేరలేరు, పరలోక రాజ్యాన్ని చేరలేరు, స్వతంత్రించుకోలేరని. ఆఖరిగా ఒక వచనం చూసుకొని మనం ముగించుకుందామండి. 2వ కొరింథీయులు 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాము. దేవుడు ఏర్పరిచినటువంటి మార్గంలో నడిపించబడుతున్నటువంటి అపోస్తలులంతా కూడా ఎదుర్కొన్నటువంటి భయంకరమైన అడ్డుబండలు, అడ్డురాళ్ళు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, వాటి గురించినటువంటి వారు పొందినటువంటి అనుభవం ఎన్నదగినవి కావు అన్నటువంటి ఒక సంపూర్ణమైనటువంటి సాక్ష్యము మన ముందు ఉంచబడుతున్నది. చూడండి, 2వ కొరింథీ 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణ అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ సహించుకొని పోవుచున్నాము. ఆమేన్. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి సాక్ష్యము. ఎదురవుతున్నటువంటి ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది, ప్రతి ఇక్కట్టు తమను ఏమాత్రము బాధించటం లేదు, శోధించటం లేదు. సంపూర్ణమైనటువంటి ఆధిపత్యము వాటి మీద మాకుంది. ఎట్టి శ్రమనైనా కూడా మేము ఓర్చుకోగలము, భరించగలము, ఆ స్థితిలో నుండి విడుదల కాగలము. ఎందుకంటే దేవుని యొక్క మరణానుభవము, ప్రభు ఎలా సిలువలో మరణించాడో ఆ మరణానుభవం కలిగిన వారుగా ఉంటున్నాం కాబట్టి ఈ శ్రమలు ఎన్నతగినవి కాదు, ఏవి అడ్డు కాబోవు, అడ్డురాళ్ళు కావు, అడ్డుబండలు కాకపోవు అన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనకి ఇక్కడ కనపరుస్తున్నటువంటి పౌలు గారిని మనం చూస్తుంటున్నాం. అలాగే వీరంతా కూడా తమ జీవితాలలో సంపూర్ణమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్లకు లోనయ్యే మరి ముందుకు సాగి అనేకులకు
తమ మార్గములు తమ నడుస్తున్నటువంటి ఒక ముళ్ళతో కూడిన కంటకములతో కూడినటువంటి అడ్డు విత్తనము నాటితే విత్తనము చల్లబడితే ఏమాత్రము ఆ బండరాతిలోనికి చొచ్చుబడిపోయి ఫలించి మొక్క కాలేనటువంటి పరిస్థితి కలిగినటువంటి పరిస్థితిలో ఉన్న వారందరినీ ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నటానికి వారు సిద్ధపడటానికి కారణం ఏంటంటే వారు సంపూర్ణంగా దేవుళ్ళు వేరుపారిన వారే లోతుగా ముందుకు సాగగలిగినటువంటి వేరు ఎంత లోతుగా వెళితే అంత లోతులో ఉన్నటువంటి జలాన్ని మొక్కకు అందించగలుగుతుంది. ఆఖరిలో చిటారులో ఉన్నది చిటారు కొమ్మపై ఉన్నటువంటి ఆఖరు ఆకు దాకా కూడా ఆఖరు చిన్న కొమ్మ రెమ్మ దాకా కూడా ఇది అందించినటువంటి ఆ నీరు మొత్తం మొక్కకు అందజేయబడుతూ వస్తుంది. ఆ ప్రయాస ఎవరిది అంటే ఆ వేరుది. అది ఎంత బండరాళ్ళైనా చుచ్చుకొని పోయి మార్గాన్ని మార్చుకొని ఒక పెద్ద అడ్డురాయి అడ్డుబండ వస్తే అది ఆ వేరు కొన్న మార్గాన్ని మార్చుకొని మరి దిశను మార్చుకొని మరి మెత్తని స్థలాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. ఎక్కడ నీరున్న స్థలాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. ఎందుకు ఆ ప్రయాస, ఎందుకు ఆ శ్రమ అంటే దాని మీద ఆధారపడి మొత్తం చెట్టు జీవితం అంతా ఉంది. కాబట్టి తన స్వచ్ఛమైన జలాన్ని, సంపూర్ణమైనటువంటి పోషక విలువలు కలిగిన జలాన్ని అందించినప్పుడు మాత్రమే ఆ చెట్టు సమృద్ధిగా ఎదుగుతుంది. జీవించినంత కాలం ఎదుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, ఫలాలిస్తూనే ఉంటుంది. అటువంటి ఫలించే వృక్షాలు కావాలి అంటే ఇలాంటి శ్రమలు మనము పొంది వాటిని జయించి ఇతరులకు మార్గం చూపించేవారుగా మనము ఆ జీవజలకు ఊటనైన యేసు ప్రభు వైపు నడిపించేటటువంటి వారుగా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధ సత్యాలను మనం గ్రహించి మన జీవితాలలో ముందుకు సాగాలని ఆ ఉన్నత దేహాలు కలిగినటువంటి అంటే దాన్ని ఏది సాదృశ్యంగా ఉంచాడంటే అటువంటి వారిని గురించి మనము ఆ సమస్యల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ శోధనకు లోకూడదు, భయపడకూడదు అనేటువంటి నిజానికి మనం అటువంటి వారికి యాక్చువల్గా భయపడతాము. అటువంటి క్రూరమైనటువంటి ఆంతర్యం కలిగినటువంటి నరహంతకులను, దోపిడీదారులను, దొంగలను వీళ్ళందరూ చూస్తే ఎవరికైనా భయమే కలుగుతుంది. కానీ అటువంటి వారిని కూడా అధిగమించేటటువంటి ఆత్మీయ శక్తి బలాన్ని కలిగి ఉండాలన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధ సత్యము మన మధ్య ఉంచబడి ఉంటున్నప్పుడు అటువంటి జీవితాలలోనే మనం ముందుకు సాగాల. దేవుడు ఆ కృప మన ఎడల కుమ్మరించును కాక. దేవుడి ప్రతి వాక్యంలో జీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్ 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 ఆమేన్. జలములలో బడి దాటునప్పుడు బలమై ఉండెదను, నీ తోడై ఉండెదను. నదులాలో వెళ్ళునప్పుడు నీపై పారావు, నదులాలో వెళ్ళునప్పుడు నీపై పారావు. అగ్ని మధ్యను నడచినను జ్వాలలు నిలు కాల్చగలేవు. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి. నిన్నరా గ్రేస్ మనోరంజనమ్మ గారు మన మధ్యలో లేరు. ఉదయమనే అనేబుల్ టు జాయిన్ అని వారి వాట్సాప్లో మెసేజ్ చూశాను. వెంటనే వారికి ఫోన్ చేశాను, ఒక మాట ప్రార్థన చేశాను. వారు బలహీనంగా ఉన్నారని, ఇంటి నిండా మనవలు, మనవరాళ్ళు, పిల్లలు, పెద్ద కుమారుడు దూరంలో ఉంటారు, వారు ఒక్కరే ఉంటారు పెనుకొండలో, అనంతపురం జిల్లాలో. అందరూ సందడిగా ఆనందముగా పిల్లలందరూ మనవరాళ్ళు మన మధ్యలో ఉన్నారు, అమ్మగారితో ఉన్నారు. ఆ సమయంలో రాత్రంతా ఎండవేడిమి చేత బలహీనమైన అమ్మగారు రాత్రంతా సఫర్ అయ్యారని, ఏమి జరుగుతుందో
తెలియని స్థితిలో చాలా బలహీనంగా ఉన్నారని తెలుసుకొని ప్రభు చేతికి అప్పగించుకొని 84 ఇయర్స్ 84 సంవత్సరంలో అమ్మగారికి ఏమి ప్రమాదం జరగకూడదని దేవుని చేతికి అప్పగించుకొని ప్రార్థన చేశాను. ఈరోజు వాక్యం అందించుట అసాధ్యం అనుకున్నాం కానీ అనర్గళంగా దేవుని సత్యవాక్య సందేశమును మన మధ్యలో తీసుకొని వచ్చిన అమ్మగారికి హృదయపూర్వకమైన ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వందనాలండి, వందనాలు. నాజరే పాస్టర్ గారు గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చెవి ఫ్రాక్చర్ అయింది, చెవి తెగిపోయింది. వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా, చక్కని లేకపోయినా, చదువు రాకపోయినా, అక్షర జ్ఞానం లేకపోయినా చక్కని మధురమైన గొంతుతో పాటలు పాడుతూ ఉండేవారు. ఎప్పుడు అడిగినా అమ్మగారు పాడతానండి అని ముందుకు వచ్చేవారు. అలాంటి దేవుని సేవకులు ఆసుపత్రిలో గాయాల పాలై కాలు చేతులు విరిగిపోయి దీనమైన స్థితిలో ఉన్నారు. మనందరం ప్రార్థన చేద్దామా? ప్రభువును బ్రతిమాలుకుందామా? జనసేవకుని బలపరచాలని, ఆరోగ్యవంతునిగా చేయాలని, స్వస్థత కలుగ చేయాలని ప్రార్థన చేద్దాం. చక్కని వాక్యం అందించిన గ్రేస్ మనోరంజనమ్మ గారికి ఉన్నత దేవులు సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వచనం ప్రకారము మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయింది. ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం రాలేదు. యెహోషువ 12 మంది 10 మంది చెడ్డ సమాచారం, వారు ఉన్నత దేవులు అని 10 మంది ఏకముగా విరోధముగా చెప్పినను విశ్వాసము గల వీరులు, విశ్వాస వీరులు కాలేబు, యెహోషువ, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, మనకు ఆహారమగుదురు, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిది. ఆ ఉన్నత దేవులు ఎవరో, మన మధ్యలో ఆటంకాలు కలిగించేవారెవరో, మన చుట్టూ ఈనాడు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసు, మనందరికీ తెలుసు. అయినను మనకు దేవుడు తోడై ఉన్నాడు, మనకు దేవుడు తోడై ఉన్నాడు. ప్రభు అయిన యేసు జీవము మన యందున్నది. ఎటు పోయినను, ఎటువంటి శ్రమలలో ఉన్నను మనకు ఏమి కాదు అని శుభ నిరీక్షణ కలిగి అమ్మగారి సందేశం ద్వారా బలపరచబడి ముందుకు కొనసాగవలెనని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాము. శాంతకుమార్ గారు చిన్న ప్రార్థన, ఒక మాట ప్రార్థన చేస్తారా? శాంతకుమార్ గారు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపగల మా ప్రభా, జీవం గల మా నాయన, వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభావ మీ సన్నిధానంలో చేరి మీ యొక్క పరిశుద్ధమైనటువంటి బోధన ప్రభావ మేము
తండ్రి నైనా వినటానికి నా తండ్రి మీరు మాకు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి పొందిన స్తోత్రాలు. మీ దాసరాలు ప్రభాతనైనా దైవజనులు ప్రభాతనైనా మేడం గారు ప్రభాతండి ఇచ్చిన చక్కటి సందేశాన్ని బట్టి కొందన స్తోత్రాలు ప్రభా. తండ్రి ఆమెకు కావాల్సిన మంచి ఆరోగ్యం, శక్తి, బలం దయచేసిన తండ్రి ఆమెను ఇంకను మీ సేవలో బహుగా వాడుకొని నడిపించమని జ్ఞాపనం చేస్తున్నాం, సహాయం చేయండి. అవును ప్రభావ, వాక్యం లోతైన ఆత్మ సత్యాలతో ప్రభా తండ్రి నైనా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఎన్నో జీవిత సత్యాలు ప్రభావ మాకు దినదినము ప్రభావ ఎన్నో కోణముల ద్వారా ప్రభావ మా హృదయాలను ప్రభావ తండ్రి తట్టుతున్నారు తండ్రి. కావున ఆ యొక్క పిలుపును మేము గైకొని నా తండ్రి మా హృదయాలు సర్చ్ చేసుకొని ప్రభావ తండ్రి మీ యందు విశ్వాసం నమ్మకమైన జీవితంలో ప్రభావ మా జీవితాలు కొనసాగించడానికి ప్రభావ మీ కృపను మా మీద కుటుంబించి తండ్రి సహాయం చేయండి. తండ్రి మా యొక్క జీవిత ప్రయాణములు, జీవిత యాత్రలో ప్రభావ తండ్రి మీ రాజ్య వారసులుగా మేము సిద్ధపడటానికి నా తండ్రి మీరు మాకు ఇస్తున్నటువంటి చక్కటి ఈ యొక్క ప్రభావ తండ్రి హెచ్చరికలను ఆజ్ఞలను మేము గైకొనొచ్చిన తండ్రి మా హృదయాలు సరి చేసుకొని ముందు నడవటానికి కృపను మా మీద కుటుంబించండి, సహాయం చేయండి. తండ్రి గుంటూరు హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రభావ పాస్టర్ గారిని పట్టుకునే పాస్టర్ జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. నాయన మీరు ముట్టండి తండ్రి. అయినా తండ్రి డాక్టర్లు ఇచ్చిన ఔషధం కాక నా తండ్రి మీ యొక్క నోటి వాక్కు చేత ప్రభావ ఆయన ఆరోగ్యం పొందుతారు తండ్రి. కావున మీ నోటి వాక్కు ఆయన బలపరిచిన తండ్రి, ఆరోగ్యము దయచేసిన తండ్రి, ఆయన సేవలో ప్రభావ గొప్ప సాక్ష్యాన్ని పంచుకొని ముందు నడవటానికి కృపను దయచేతండి, సహాయం చేయండి. ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశ్రయించి మీతోడైన వాక్యం వృధా కాకుండా అన్న తండ్రి మా హృదయాలు ప్రభావ ఫలించడానికి తిరిగి నెమరు వేసుకొనొచ్చు మేము ఆత్మీయ బలం, ఆత్మీయ శక్తి పొంది మా యొక్క జీవిత ప్రయాణంలో మా నడవటకుడు మా అడుగులు సరిచేసుకొని ముందు నడవటానికి ఒక కృపాకార్యం మా పట్ల జరిగించమని క్రీస్తునామన దీనమనసుతో బ్రతిమాలి కూర్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కగా ప్రార్థించిన ప్రియ సహోదరుడు శాంతకుమార్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ తెలుగు సభ ముగించుకున్నామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమున మా తండ్రి పరలోకమున నెరవేర్చినట్టు భూమి ఎందును మా యందు నెరవేర్చగాక. మా అనుదిన ఆహారం మా దయచేయండి. మా అనవసరం మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ, శక్తి నీవైనా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కని వాక్యం ద్వారా, శ్రేష్టమైన వాక్యం ద్వారా మనల్ని ఆదరించిన అమ్మగారు గ్రేస్ మనోరంజన్ అమ్మగారు దయచేసి ఆశీర్వాదం విడుదల చేయండి. అమ్మగారు చేస్తానండి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీట్లో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు, రాలేని వారికి వారి కుటుంబాలకు, మరి గుంటూరు హాస్పిటల్లో ఉన్న నాజర్ గారికి వారి కుటుంబాలకు సదాకాలం తోడైండును కాక. ఆమేన్, ఆమేన్.